హాయ్ ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిన స్టాఫ్ సెలక్షన్స్ కమిషన్ లేదా ఎస్ఎస్సి నుంచి ఒక భారీ నోటిఫికేషన్ విడుదలైంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్లో మొత్తం వివిధ విభాగాల్లో 2423 2423 వేకెన్సీస్ అయితే ఉన్నాయండి. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ విద్యార్హతలతో ఈ ఖాళీలు అయితే ఉన్నాయి. కొన్ని ఉద్యోగాలకు ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మంచి జీతం మరియు వివిధ సెంట్రల్ గవర్నమెంట్ బెనిఫిట్స్తో ఈ ఉద్యోగాలు అయితే హాయిగా చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇలాంటి తాజా ఉద్యోగాల ప్రకటనల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా వీడియో పెట్టగానే మీ వరకు చేరుకోవాలంటే బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. ఈ వీడియో లైక్ చేసి షేర్ చేయండి. మొత్తం ఖాళీలు 2423 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు 3 విభాగాలుగా విభజించారు. మెట్రిక్యులేషన్ లేదా 10th క్లాస్తో ఉద్యోగాలు అనేవి ఉన్నాయి. హైయర్ సెకండరీ లేదా ఇంటర్మీడియట్తో ఉద్యోగాలు, గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ అర్హతతో ఉన్న ఉద్యోగాలు, ఈ విధంగా 3 రకాలుగా విభజించారు. ఇంకా మెట్రిక్యులేషన్ లేదా 10th క్లాస్ ఉద్యోగాలను చూసుకుంటే కనుక ఈ పోస్టులకు 10వ తరగతి మాత్రమే చదివిన వారికి అనుకున్నాయి. ఇవి ఎంట్రీ లెవెల్ లేదా మాన్యువల్ లేదా క్లరికల్ లేదా బేసిక్ సపోర్ట్ డ్యూటీలను కలిగి ఉంటాయి. ఇట్లో ఉదాహరణకు చూసుకుంటే కనుక మల్టీ టాస్కింగ్ టీఎస్, ఫైర్మ్యాన్, డ్రైవర్ కమ్ మెకానిక్, ఆపరేటర్, క్యాంటీన్ అటెండెంట్, టెక్నికల్ అటెండెంట్, ల్యాబొరేటరీ అటెండెంట్, ఫోటోగ్రాఫర్, స్టాఫ్ కార్ డ్రైవర్, ఇలాంటి ఉద్యోగాలు ఈ కేటగిరీలోకి వస్తాయి. వీటి యొక్క వయోపరిమితి చూసుకుంటే చాలా ఉద్యోగాలకు 18 నుంచి 25 సంవత్సరాలు లేదా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి అనేది ఉన్నది. వీటి యొక్క జీతం చేసుకుంటే లెవెల్ 1 లేదా లెవెల్ 2 పే అనేది ఇస్తారు. అంటే సుమారుగా 18,000 నుంచి 25,000 వరకు ప్రాథమికంగా వేతనం అనేది ఉంటుంది. ఇంకా ఎక్స్పీరియన్స్ చూసుకుంటే చాలా వాటికి ఈ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం లేదు. సంబంధిత పోస్టులకు కొంచెం అంటే ప్రాథమికంగా డ్రైవింగ్ లేదా మెకానికల్ అనుభవం ఇలాంటివి ఉన్నవారికి ప్రాధాన్యత వస్తుంది. ఇంకా హైయర్ సెకండరీ లేదా 10+2 లేదా ఇంటర్ పోస్టులు చూసుకుంటే కనుక ఈ పోస్టులకు ఇంటర్మీడియట్ అర్హత అనేది అవసరం. ఇందులో టెక్నికల్, క్లరికల్ లేదా సహాయక పోస్టులు అనేవి ఈ విభాగంలో ఉంటాయి. జూనియర్ ఇంజనీర్, చార్జ్మెన్, మెకానికల్, ఎలక్ట్రికల్, మెటలర్జీ మొదలైనవి, ఫీల్డ్ మ్యాన్, స్టాక్ మ్యాన్, జూనియర్ ప్రొజెక్షనిస్ట్, సీనియర్ రేడియో టెక్నీషియన్, జూనియర్ కంప్యూటర్, జూనియర్ టెక్నీషియన్, ఇలాంటి ఉద్యోగాలు అనేవి ఈ ఇంటర్ 10+2 లేదా ఇంటర్మీడియట్ విద్యార్హత ఉన్నవారికి ఉంటుంది. వయోపరిమితి చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాలు లేదా 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి అనేది ఉంటుంది. వీటి యొక్క జీతం చూసుకుంటే పే లెవెల్ 2 నుంచి పే లెవెల్ 6 వరకు ఈ పే అనేది ఉంటుంది. సుమారుగా 19,900 నుంచి 35,400 వరకు నెలకు జీతం అనేది ప్రారంభ వేతనంగా ఉంటుంది. అలాగే వీటి యొక్క ఎక్స్పీరియన్స్ చూసుకుంటే కొన్ని టెక్నికల్ పోస్టులకు సంబంధిత రంగంలో ముందస్తు ఎక్స్పీరియన్స్ అనేది అవసరం అవుతుంది. ఇంకా గ్రాడ్యుయేషన్ లేదా డిగ్రీతో చూసుకుంటే డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ స్థాయి యొక్క పోస్టులు చూసుకుంటే కనుక వీటికి కొంచెం ఎక్కువ పోటీ లేదా కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సంబంధిత సబ్జెక్టులో బ్యాచిలర్ డిగ్రీ అవసరం. చాలా పోస్టులకు ప్రత్యేకంగా నాలెడ్జ్ లేదా డొమైన్ అనుభవం అనేది అవసరం అవుతుంది. ఈ ఉద్యోగాల్లో చూసుకుంటే టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రోగ్రామర్, అసిస్టెంట్ వెల్ఫేర్ అడ్మినిస్ట్రేటర్, లైబ్రరీ మరియు ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్, సైంటిఫిక్ అసిస్టెంట్, సబ్ ఎడిటర్, హిందీ, తమిళం, బెంగాలీ, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ బి, అసిస్టెంట్ ఇన్స్ట్రక్టర్ మెరైన్ వీవింగ్, రీసెర్చ్ అసిస్టెంట్, గర్ల్ క్యాడెట్ ఇన్స్ట్రక్టర్, అసిస్టెంట్ సూపరింటెండెంట్, మేనేజర్ కమ్ అకౌంటెంట్, ఇలాంటి ఉద్యోగాలు అనేవి ఈ డిగ్రీ అర్హతతో ఉన్నాయి. వీటి యొక్క వయోపరిమితి చూసుకుంటే సాధారణంగా 18 నుంచి 30 సంవత్సరాల మధ్య చాలా పోస్టులకి అయితే ఉన్నాయి. కొన్ని పోస్టులకు 32 సంవత్సరాల వరకు కూడా వయోపరిమితి అనేది ఉంది. వీటి యొక్క జీతం చూసుకుంటే లెవెల్ 5 నుండి లెవెల్ 7 వరకు జీతం స్థాయి అయితే ఉంటుంది. సుమారుగా 29,200 నుంచి 44,900 వరకు నెలకు పే అనేది చేస్తారు.
అలాగే అనుభవం చూసుకుంటే కొన్ని పోస్టులకు సాధారణంగా 1 నుంచి 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది కొన్ని పోస్టులకు అడిగారు. వీటి యొక్క వయోపరిమితి మరియు సడలింపులు చూసుకుంటే కనుక సాధారణంగా వయోపరిమితి ఆగస్టు 1, 2025 నాటికి ఈ వయోపరిమితి అనేది లెక్కిస్తారు. వీటిలో ఎక్కువ పోస్టులకు 18 నుంచి 25 లేదా 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో అడిగారు. సో దీని తర్వాత వయో సడలింపులు చూసుకుంటే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాల వరకు వయో సడలింపులు ఇస్తారు. ఓబీసీ వరకు 3 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ వీటిలో అన్రిజర్వ్డ్ కేటగిరీ వరకు 10 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. పీడబ్ల్యూబీడీ ఓబీసీ వారికి 13 సంవత్సరాలు, పీడబ్ల్యూబీడీ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. అలాగే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి 40 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది ఇస్తారు. ఇందులో ఎస్సీ ఎస్టీ వారు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ చేస్తూ ఉంటే కనుక 45 సంవత్సరాల వరకు వయో సడలింపు అనేది వస్తుంది. అలాగే విడోస్ లేదా డైవర్సీ తీసుకున్న మహిళలకు 35 సంవత్సరాల వరకు వయో సడలింపు ఉంటుంది. ఇందులో ఇదే కేటగిరీలో ఎస్సీ ఎస్టీ విడోస్ లేదా డైవర్సీ అయితే కనుక 40 సంవత్సరాల వరకు వయో సడలింపు ఇస్తారు. ఇంకా ఎంపిక ప్రక్రియ చూసుకుంటే కనుక సింగిల్ స్టేజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఉంటుంది. ఇందులో జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ వీటిలో క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు. 50 మార్కులు అంటే ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ 50 మార్కులకు అనేది ఉంటుంది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ప్రతి తప్పు ప్రశ్నకు 0.5 మార్క్స్ అనేవి పోతాయి. ఇంకా కట్ ఆఫ్ మార్క్స్ చూసుకుంటే అన్రిజర్వ్డ్కి 30%, ఓబీసీ లేదా ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 25% ఉంటుంది. ఇతరులకు 20% అనేది కట్ ఆఫ్ మార్కులుగా నిర్ణయించారు. దరఖాస్తు ఫీజు చూసుకుంటే ప్రతి పోస్ట్కి ₹100 మాత్రమే దరఖాస్తు ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది. మీరు ఎన్ని పోస్టులు పెట్టుకుంటే అన్ని పోస్టులకి ₹100 ఫీజు అనేది చెల్లించవలసి వస్తుంది. మహిళలు, ఎస్సీ ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్ మెన్ ఈ విభాగాల్లో ఉన్న వారికి ఫీజు నుంచి మినహాయింపు అయితే ఇవ్వటం జరిగింది. ఇంకా దరఖాస్తు విధానం చూసుకుంటే దరఖాస్తులను ఎస్ఎస్సి అధికారిక వెబ్సైట్ అయిన ఈ వెబ్సైట్లో మీరు దరఖాస్తులను అనేవి చేసుకోవచ్చు. కొన్ని ముఖ్యమైన తేదీలు చూసుకుంటే కనుక ఆన్లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ జూన్ 23, 2025 రాత్రి 11 గంటలతో ముగుస్తుంది. ఆన్లైన్ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ చూసుకుంటే జూన్ 24, 2025 రాత్రి 11 గంటలతో ముగుస్తుంది. ఇంకా కరెక్షన్ విండో చూసుకుంటే కనుక 28 జూన్ నుండి 30 జూన్ 2025 రాత్రి 11 గంటలతో కరెక్షన్ విండో అనేది ముగుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఈ కరెక్షన్ కూడా సెపరేట్గా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. కాబట్టి ఫస్ట్ మనం అప్లికేషన్ ఫిల్ చేసినప్పుడే తప్పులేమీ లేకుండా చూసుకోండి. లేదంటే కరెక్షన్ విండో కూడా మనం డబ్బులు పే చేయాల్సి వస్తుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ఫస్ట్ టైమే 1కి 2 సార్లు అప్లికేషన్ చూసుకుని దాన్ని బట్టి అప్లికేషన్ అనేది అప్లై చేయండి. ఇంకా తాత్కాలిక సిబిటి పరీక్ష తేదీలు చూసుకుంటే జూలై 24 నుండి ఆగస్టు 4, 2025 వరకు ఈ సిబిటి పరీక్షలు అనేవి జరుగుతాయి. ఇప్పుడు ర్యాండమ్గా కొన్ని పోస్టుల గురించి మనం తెలుసుకుందాము. ఒక్కొక్క పోస్ట్ గురించి, అంటే ఇందులో చాలా విభాగాలుగా ఉన్నాయి కాబట్టి అన్ని పోస్టుల గురించి కాకుండా ర్యాండమ్గా కొన్ని పోస్టుల గురించి అయితే చెప్తాను. క్యాంటీన్ అటెండెంట్స్ దీని యొక్క వయోపరిమితి చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పే స్కేల్ అనేది లెవెల్ 1 స్కేల్ అనేది ఉంటుంది. దీనికి ఒక విద్యార్హత చూసుకుంటే 10వ తరగతి పాస్ అయిన అందరూ ఈ ఉద్యోగాలకు అర్హులు. మొత్తం ఖాళీలు అనేవి 13 ఉన్నాయి. తర్వాత చూసుకుంటే కనుక జూనియర్ ఇంజనీర్, కమ్యూనికేషన్ జూనియర్ ఇంజనీర్, దీంట్లో వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి. పే స్కేల్ అనేది లెవెల్ 6లో ఉంటుంది. దీనికి ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులు. దీనికి మొత్తం ఖాళీలు అనేవి 10 ఉన్నాయన్నమాట. తర్వాత చూసుకుంటే కనుక గర్ల్ కేడ్ ఇన్స్ట్రక్టర్ దీనికి వయోపరిమితి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి ఉంది. లెవెల్ 4 పే స్కేల్ అనేది ఉంది. దీనికి డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన వారు అర్హులండి. మొత్తం ఖాళీలు అయితే 19 అనేవి ఉన్నాయి. తర్వాత ఫైర్మెన్ చూసుకుంటే కనుక 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి అయితే ఉందండి.
లెవెల్ 2 పే అనేది ఇస్తారు. దీనికి 10th క్లాస్ చదివిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు అనేవి 25 ఉన్నాయండి. తర్వాత సివిలియన్ మోటార్ డ్రైవర్, ఈ పోస్ట్ ఆర్డినరీ గ్రేడ్. దీనికి 18 నుంచి 27 సంవత్సరాల వయోపరిమితి అయితే ఇచ్చారు. లెవెల్ 2 పే స్కేల్ అనేది ఉంటుంది. 10th క్లాస్ చదివిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు అనేవి 31 ఉన్నాయండి. తర్వాత మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTS చూసుకుంటే కనుక 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి ఉంది. లెవెల్ 1 పే స్కేల్ అనేది ఇస్తారు. 10th క్లాస్ చదివిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులు. 27 మొత్తం పోస్టులు అనేవి ఉన్నాయండి. తర్వాత చూసుకుంటే కనుక మనము జూనియర్ ఇంజనీర్ క్వాంటిటేటివ్ సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్స్, దీంట్లో 18 నుంచి 25 సంవత్సరాల మధ్య వయోపరిమితి అయితే ఉన్నది. లెవెల్ 6 పే అనేది ఇస్తారు. దీనికి ఇంటర్మీడియట్ విద్యార్హత అనేది నిర్ణయించారు. మొత్తం ఖాళీలు అయితే 114 ఉన్నాయండి. తర్వాత చూసుకుంటే కనుక సబ్ డివిజనల్ ఆఫీసర్ SDO, సబ్ డివిజనల్ ఆఫీసర్ గ్రేడ్ 2, దీంట్లో చూసుకుంటే కనుక 18 నుంచి 27 సంవత్సరాల వయోపరిమితి ఉండాలి. లెవెల్ 4 పే అనేది ఇస్తారు. మెట్రికులేషన్ లేదా 10th క్లాస్ పాస్ అయిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు అనేవి 27 ఉన్నాయండి. దీని తర్వాత చూసుకుంటే కనుక మనము టెక్నికల్ అసిస్టెంట్, ఈ పోస్టును చూసుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల వయోపరిమితి అనేది నిర్ణయించారు. లెవెల్ 3 పే అనేది ఉంటుంది. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. దీనికి మొత్తం ఖాళీలు 6 ఉన్నాయండి. తర్వాత చూసుకుంటే కనుక మనము బొటానికల్ అసిస్టెంట్స్లో దీనికి వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో ఉందండి. లెవెల్ 6 పే స్కేల్ అనేది ఉంటుంది. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం పోస్టులు 17 ఉన్నాయండి. అప్పర్ డివిజన్ క్లర్క్, దీంట్లో 18 నుంచి 25 సంవత్సరాల వయోపరిమితి అయితే నిర్ణయించారు. లెవెల్ 4 పే స్కేల్ అనేది ఇస్తారు. దీనికి డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన వారు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు అనేవి 19 ఉన్నాయి. దీని తర్వాత చూసుకుంటే మనము సైంటిఫిక్ అసిస్టెంట్, 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి అయితే ఉండాలి. లెవెల్ 5 పే స్కేల్ అనేది ఉంటుంది. డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు అనేవి 15 ఉన్నాయండి. తర్వాత టెక్నికల్ అసిస్టెంట్, ఈ పోస్ట్కి వయోపరిమితి 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉండాలి. లెవెల్ 3 పే స్కేల్ అయితే ఇస్తారు. డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకి అనేది అర్హులండి. మొత్తం ఖాళీలు 18 ఉన్నాయండి. దీని తర్వాత చూసుకుంటే మనము అప్పర్ డివిజన్ క్లర్క్, అవుట్ ఆఫ్ 41 పోస్ట్ 16 UDC హిందీ, 25 UDC ఇంగ్లీష్, ఈ విధంగా ఇవి డివైడ్ చేయబడతాయి. దీనికి 18 నుంచి 25 సంవత్సరాల వయోపరిమితి. లెవెల్ 4 పే అనేది ఇస్తారు. డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం 41 ఖాళీలు అయితే ఈ విభాగంలో ఉన్నాయండి. దాని తర్వాత మనము చూసుకుంటే కనుక అసిస్టెంట్ ఆర్కలాజికల్ కెమిస్ట్, దీంట్లో చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి అయితే ఉండాలండి. మొత్తం లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇస్తారు. గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు 41 అయితే ఉన్నాయండి. దాని తర్వాత చూసుకుంటే మనము అంటే కొన్ని ర్యాండమ్గా చెప్తున్నానండి, అక్కడక్కడ చూసుకుంటూ వెళ్దాము. ఇందులో చూసుకుంటే కనుక కెమికల్ అసిస్టెంట్, మొత్తం పోస్టులు 56 ఉన్నాయి. వయోపరిమితి 18 నుంచి 30 సంవత్సరాలు. లెవెల్ 6 పే స్కేల్ అయితే ఇస్తారు. డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం 56 ఖాళీలు అనేవి ఈ పోస్టుల్లో ఉన్నాయండి. దీని తర్వాత చూసుకుంటే కనుక అసిస్టెంట్ ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్లో ఉన్నది. 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి ఉండాలి. లెవెల్ 6 పే స్కేల్ అనేది ఇస్తారండి. దీంట్లో ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు 39 ఉన్నాయండి. దీని తర్వాత చూసుకుంటే మనము ర్యాండమ్గా వెళ్దాము, అక్కడక్కడ చెప్తున్నాను.
తర్వాత ఈ విభాగాల్లో చూసుకుంటే కనుక ల్యాబొరేటరీ అటెండెంట్ 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఈ వయోపరిమితి ఉంది. లెవెల్ 1 పే స్కేల్ అయితే ఇస్తారు. 10th క్లాస్ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు 46 అయితే ఉన్నాయండి. దీని తర్వాత మనము సర్వేయర్ ఈ పోస్టులు చూసుకుంటే కనుక 18 నుంచి 30 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి ఉండాలి. లెవెల్ 6 పే స్కేల్ అనేది ఉంటుంది. డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులండి. ఈ విభాగంలో 197 ఖాళీలు ఉన్నాయండి. చూడండి, సర్వేయర్కి 197 ఖాళీలు అయితే ఉన్నాయి. డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన ప్రతి అభ్యర్థి ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చండి. దీని తర్వాత చూసుకుంటే కనుక ర్యాండమ్గా చూస్తున్నామండి. దీని తర్వాత కిందికి వెళ్ళిన తర్వాత కొంచెం ఎక్కువ ఉన్న పోస్టులు చూసుకుంటూ వెళ్దాం. టెలికాం అసిస్టెంట్ 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి ఉండాలి. లెవెల్ 5 పే స్కేల్ అయితే ఇస్తారండి. దీనికి ఇంటర్మీడియట్ చదివిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అర్హులు. మొత్తంగా 31 ఖాళీలు అయితే ఈ విభాగంలో ఉన్నాయండి. దీని తర్వాత చూసుకుంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSలో ఉన్నాయి. దీంట్లో 18 నుంచి 25 సంవత్సరాలు చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. లెవెల్ 1 పే అయితే ఉంటుందంటే 10th క్లాస్ చదివిన అభ్యర్థులందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మొత్తం ఖాళీలు అయితే 73 ఉన్నాయండి. దీని తర్వాత చూసుకుందాము. ఇంకా 300 ఎగ్జిక్యూటివ్ విలేజ్ ఇండస్ట్రీస్లో దీంట్లో చూసుకుంటే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో వయోపరిమితి అయితే ఉండాలి. లెవెల్ 5 పే స్కేల్ అయితే ఇస్తారండి. డిగ్రీ లేదా దానికంటే ఎక్కువ చదివిన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. మొత్తం ఖాళీలు 43 అయితే ఉన్నాయండి. ఈ విధంగా 365 విభాగాల్లో ఈ పోస్టులు అయితే ఉన్నాయండి. సో అన్నీ చెప్పుకుంటూ పోతే మనకు వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి బ్రాడ్గా మనం కొన్ని పోస్టుల గురించి వివరించడం జరిగింది. 110 పేజీలున్న ఈ PDF మీకోసం కన్సైజ్ చేసి ఈ వీడియో చేశాము. మీకు ఉపయోగకరంగా ఉంటే ఒక లైక్ చేసి అవసరమైన వారికి షేర్ చేయండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు PDFతో సహా తెలుగులో మా టెలిగ్రామ్ ఛానల్లో కలవు. టెలిగ్రామ్ ఛానల్లో ఈ నోటిఫికేషన్తో పాటు అనేక ఉద్యోగాల సమాచారం అందుబాటులో ఉంది. టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ యూట్యూబ్ ఛానల్ యొక్క డిస్క్రిప్షన్లో ఉంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన సందేహాలు, అభినందనలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మా యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని జాబ్ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేయండి.